ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం 14వ తేదీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వం ఏదైనా ఉపాధ్యాయ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తూ ఉంది. దానికోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం గత 12 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సమస్యపై పోరాటం చేస్తూనే ఉంది. కానీ ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేస్తూ వస్తూ ఉంది. కాబట్టి ఆ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ ఉద్యమం అనేది చేపట్టడమే తపస్సు యొక్క కర్తవ్యంగా మారిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచేదాకా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పోరాడుతూనే ఉంటుంది. 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలు అయిపోయినా పీఆర్సీ నివేదికను ఇంకా బట్టబయలు చేయలేదు. వాళ్ళకు కావాల్సిన కమిషన్స్ ఏమో 2 రోజులలో కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది. కానీ పీఆర్సీ కమిషన్ వచ్చేవరకంటే గత 3 సంవత్సరాల నుంచి సత్సారం చేస్తూ ఉన్నది. ఇప్పుడే తక్షణమే 51% ఫిట్మెంట్ ఇస్తూ ప్రభుత్వం పీఆర్సీని వెంటనే ప్రకటించాలి అని చెప్పి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా 6 డిఏలు ఇక్కడ దేశ చరిత్రలో లేనటువంటి ఒక నిర్లక్ష్య వైఖరి ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ 6 డిఏలను వెంటనే పరిష్కరించి 6 డిఏలను ప్రకటించాలి అని చెప్పి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా సిపిఎస్ రద్దు విషయంలో మన తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉన్నా కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఉపాధ్యాయులు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అని అంటే దాదాపు 800, 1000 రూపాయలు పెన్షన్లతో కనీసం మహిళలకు ఒంటి మహిళలకు ఇస్తున్నటువంటి 2000 పెన్షన్ అంతా కూడా ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులకు లేదు. 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు సర్వీస్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా వాళ్ళ జీవితాల్ని రిటైర్ అయిన తర్వాత రోడ్డున పారేస్తున్నటువంటి ప్రభుత్వం దీన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము 2003 డిఎస్సీని కూడా గవర్నమెంట్ నుంచి సెంట్రల్ నుంచి వచ్చినా కానీ దాదాపు 16 రాష్ట్రాల్లో అందరికీ ఓపీఎస్ ప్రకటించినా కానీ తెలంగాణ ప్రభుత్వం తత్సారం చేస్తూ ఉంది. దీన్ని పూర్తిగా మేము విమర్శిస్తూ ఉన్నాం. దీన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళకి వెంటనే ఓపీఎస్ను ప్రకటించాలి అని చెప్పి. అంతేకాకుండా 2010 డిఎస్సీతో పాటు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు అందరికీ కూడా టెట్ నుంచి మినహాయింపు కల్పించాలి. దీనికోసం వెంటనే మినహాయింపును ప్రకటించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా జీవో 199 అమలు చేయాలి. జీవో 25ను సవరించి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని ఇచ్చి విద్యా వ్యవస్థను బాగుపరచాల్సిందిగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా 2 పేజీల్లో సర్వీస్ రూల్స్ తీసుకొస్తున్నటువంటి పెద్ద మనిషి 10 సంవత్సరాలు పరిపాలించి ఆయనకు 2 పేజీలు దొరకలేదా? లేకపోతే ఉపాధ్యాయ ఉద్యోగుల మీద ఉన్నటువంటి నిర్లక్ష్యం అర్థం కావట్లేదు. ఆయన 10 సంవత్సరాలు అయిపోయింది, ఈయన 3 సంవత్సరాలకు వచ్చింది. ఉపాధ్యాయ ఉద్యోగులకు కనీసం సర్వీస్ రూల్స్ లేకుండా ఏ విధమైనటువంటి పరిపాలన చేస్తూ ఉంది ప్రభుత్వం అన్నది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ప్రశ్నిస్తూ ఉంది. అంతేకాకుండా ఎస్ఎస్ఏలో ఉన్నటువంటి కేజీబీలో ఉన్నటువంటి ఉద్యోగులు అయితే మరీ దయనీయమైనటువంటి పరిస్థితి. కేజీబీవీలు 29 రోజులు వాళ్ళు ధర్నా చేసి స్ట్రైక్ చేస్తే వాళ్లకు రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా కానీ ఆ 29 రోజుల జీతాలు కూడా లేకుండా చేస్తుంది. తక్షణమే వాళ్ళకి ఆ 29 రోజుల జీతాలు ప్రకటించాలి, సాలరీస్ ఇవ్వాలి. అంతేకాకుండా వాళ్ళ సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. మినిమం టైం స్కిల్స్ కూడా ఇవ్వాలి అని చెప్పి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఏవైతే ఉన్నటువంటి సమస్యలను ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా నిర్లక్ష్యం వహిస్తున్నందు కారణంగా రాష్ట్ర శాఖ తపస్సు పిలుపు మేరకు గతంలో మండలంలో 4వ డేట్న ఇప్పుడు ప్రతి జిల్లాలో 14వ తారీఖున ఈ యొక్క ధర్నా నిర్వహించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఉపాధ్యాయుల యొక్క సమస్యలు ఉంటాయి. ఇక గతంలో ఉన్న ప్రభుత్వము జిల్లాల విభజన కింద ఉద్యోగుని కూడా వాళ్ళకి ఇష్టానుసారం కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా విభజించడం అనేది జరిగింది. ఆ ఉద్యోగుల్లో స్పౌజ్ వాళ్ళు ఒక భార్య అక్కడ భర్త ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళని కూడా ఒకటే ప్లేస్కు అంటే భార్య ఉన్న దగ్గర భర్తనన్నా తోలేయాలా లేదా భర్తని భార్య దగ్గరకన్నా తోలేయాలా. ఆ రకంగా ఇంకా చాలామంది కొద్దిగా వచ్చినప్పటికి కూడా అది వాళ్ళు మ్యూచువల్లో వాళ్ళు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని రావడం అనేది జరిగింది. ఇప్పుడు మిగతా స్పౌజుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గరికి పంపించాల్సి కోరుతూ మరి ఉపాధ్యాయుల సమస్యలు అనేకం ఉన్నాయి. సార్ చెప్పినట్లు ఈ టెట్ కానీ 010 ఇటు కేజీబీవీస్ కానీ మోడల్ స్కూల్స్ కానీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంకా విద్యార్థులను తీసుకున్నట్లయితే ఇప్పటికీ అందరికి ఇంకా బుక్స్ రాలేవు, సరైనటువంటి నోట్ బుక్స్ రాలేవు, ఇంకా దుస్తులు అనేటివి ఇప్పటివరకు ఇవ్వలేరు. ఇంకా
విద్యార్థులు కిట్స్ ఇస్తామని చెప్పారు, 21 వస్తువులు అన్నారు, అవి కూడా అడికెక్కినాయి. ఇంకా ఇప్పుడు ఏమైంది, అల్పాహారం కూడా ప్రవేశపెడతామని చెప్పి కొన్ని పాఠశాలలో మాత్రమే ప్రవేశపెట్టిండ్రు. మేము తపస్తరఫ్ ఏం అడుగుతున్నామంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో అల్పాహారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మేము అది అడిగితే ఉద్యోగులకు మధ్యాహ్న భోజన పథకం పెట్టిన ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజన పథకం ఉపాధ్యాయులకు అవసరం లేదు. ఎందుకంటే మేము గత ఎన్నో సంవత్సరాల నుంచి మధ్యాహ్నం మేము టిఫిన్ తీసుకొని రావడం అనేది జరుగుతుంది. అంటే అడిగింది ప్రభుత్వం ఇస్తలేదు, దాని బదులు మా ఉపాధ్యాయులకు అవసరం లేదు, పిల్లలకే మంచి నాణ్యతటువంటి భోజనాన్ని పెట్టాలనే తపస్సు కోరుతున్నది. ఇంకా అనేక సమస్యలపైన ఇప్పుడు రాష్ట్రంలో దీనికి ఒకవేళ ఈ జిల్లా ధర్నా స్పందించకపోతే 22 తారీఖున రాష్ట్రంలో ఇంకా 24 తారీఖు ఉన్నది. దాన్ని ఇంకా పెద్ద ఎత్తున ప్రతి రాష్ట్ర స్థాయిలో ప్రతి మండలం నుంచి ప్రతి జిల్లా నుంచి కూడా అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు వెళ్తారు. ఇంకా దానికి స్పందించకపోతే అవసరమైతే అన్ని జేఏసీలు అన్ని సంఘాలని రాష్ట్రంలోని ఉద్యోగులందరినీ కూడా కలుపుకొని ఈ పిఆర్సీ సమ్మెకు పిలిపించి ఈ పిఆర్సీ డిఎల్ని మేము తీసుకుంటాము. మరి మాకు ఇప్పటి వరకు అనేక సంఘాల ఉద్యోగ నాయకులు కూడా మాకు మద్దతు పలికినందుకు వాళ్ళు మా తపస్సు తరపున కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల్లో పేరుకుపోయినటువంటి అనేక సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు, మీరు విద్యా వ్యవస్థని మీ చేతుల్లో పెట్టుకొని అసలు ఏం చేయదలుచుకున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఒకటి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు, తర్వాత జాతీయ విద్యా విధానాన్ని అమలుపరచడం లేదు, మానిటరింగ్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు, తగినంత మంది ఉపాధ్యాయులు పాఠశాలలో లేరు. కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందదు. మళ్ళీ ఉపాధ్యాయుడు ఎప్పుడైతే స్థిరంగా ఉండగలుగుతాడో, స్థిరంగా ఆలోచించగలుగుతాడో అప్పుడే సరి అయిన న్యాయం చేయగలుగుతాడు. కానీ ఉపాధ్యాయుడికి కనీసము రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి అనేక ధరల సూచీని అనుసరించి ఆటోమేటిక్గా పెరగాల్సినటువంటి డిఏలు పిఆర్సీ కూడా మీరు ఆపుకొని అసలు ఈ వ్యవస్థని సమాజాన్ని ఏం చేయదలుచుకున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే అందరు ఉపాధ్యాయులు మెకానికల్గా అందరు ఉద్యోగులు మెకానికల్గా పనిచేస్తే సరిపోతుందేమో, కానీ ఉపాధ్యాయుడు మెకానికల్గా పనిచేస్తే సమాజము పూర్తిగా అధ్వాన్నమైనటువంటి విలువలు పడిపోయి ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకి కారణమవుతుంది. కాబట్టి ఉపాధ్యాయుడు ప్రశాంతంగా ఉండి మంచి విద్యని ఇవ్వాలి అంటే ఉపాధ్యాయుడు కూడా ప్రశాంతంగా జీవించడానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలి. అట్లాగే ఆ పాఠశాలల్లో పేరుకుపోయినటువంటి అనేక సౌకర్యాలు ఉపాధ్యాయులకి చెల్లించవలసినవి వెంటనే చెల్లిస్తూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఉపాధ్యాయుడు ప్రశాంతంగా ఉండేలాగా మేము కోరుకుంటున్నాము. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘము ప్రతిసారి అనేక ధర్నాలు చేస్తుంది, అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అది బాధ్యతాయుతంగా సమాజానికి మంచి విద్యను అందిస్తూనే ఇటు ఉపాధ్యాయుల హక్కులకై కూడా పోరాటం చేయడం జరుగుతుంది. ఇదేదో ప్రభుత్వాన్ని భిక్షమెత్తుకోవడం లేదు, ఉపాధ్యాయుల హక్కులుగా మేము కోరుకుంటున్నాం. కాబట్టి వాటిని వెంటనే పరిష్కరించాల్సిందిగా, లేనట్టయితే రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని తెలియదు. మండల స్థాయిలో గత 4వ తారీఖు నాడు మండల రెవెన్యూ ఆఫీసర్స్కి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దానిపై స్పందన లేదు. ఈరోజు జిల్లా స్థాయిలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. ఉపాధ్యాయ సంఘాలు అనేకం ఉన్నాయనుకుంటున్నారు, కానీ ఉపాధ్యాయ సంఘాలు అనేకం ఉన్న అందరి యొక్క బాధ ఒక్కటే, వాళ్ళకు రావాల్సిన కనీస పిఆర్సీ డిఏలు కానీ విద్యారంగ సమస్యలు కానీ తీర్చడం లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే, మా ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించుకోండి. మీ దగ్గరే ఆ శాఖ ఉంది అయ్యా ముఖ్యమంత్రి గారు, మా ఉపాధ్యాయుల్ని రోడ్డు మీకు లాగకండి. దయచేసి మా సమస్యల్ని వెంటనే పరిష్కరిస్తారని, పిఆర్సీని వెంటనే ఆమోదిస్తారని, అలాగే 6 డిఏలను వెంటనే ఆమోదిస్తారని కోరుకుంటున్నాము. ఇది కూడా ఒప్పుకోకపోతే రాష్ట్ర స్థాయిలో 24వ తారీఖు నాడు ధర్నా కార్యక్రమం ఉంది. ఈ రోజు కూడా ఏమో ధర్నా అనుకుంటే సుమారు 200 మంది ఉపాధ్యాయులు ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఉపాధ్యాయ లోకంలో తీవ్రమైన నైరాశ్యం మరియు బాధ ఉంది. అంతా ఉపాధ్యాయులు అనేక సంఘాలుగా విడిపోయి ఉన్నారేమో అనుకుంటున్నారు, కానీ అందరి యొక్క మోటా ఒక్కటే, వాళ్ళకి కావాల్సిన కనీస సౌకర్యాలు తీర్చండి దయచేసి.